దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గవర్నర్, ఇండియా పోటీ పరీక్షలకు ఉపయోగపడును. భారత రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో భారత రాష్ట్రపతికి సమానమైన అధికారాలు మరియు విధులు కలిగి ఉన్నారు. రాష్ట్రాలలో గవర్నర్లు ఉండగా, లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా అడ్మినిస్ట్రేటర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీతో సహా కేంద్ర భూభాగాల్లో ఉన్నారు. గవర్నర్ నామమాత్రపు అధిపతిగా వ్యవహరిస్తారు, అయితే నిజమైన అధికారం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఆమె మంత్రుల మండలిపై ఉంటుంది. కేంద్ర భూభాగాలలో ఢిల్లీ, పుదుచ్చేరి మరియు జమ్మూ కాశ్మీర్ యొక్క ఎన్సిటీ మినహా నిజమైన అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ లేదా నిర్వాహకుడి వద్ద ఉంది. అక్కడ ఆమె ఒక ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలితో అధికారాన్ని పంచుకుంటారు. భారతదేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర భూభాగానికి బాధ్యత వహిస్తారు. ఏదేమైనా, ర్యాంకు అండమాన్ మరియు నికోబార్ దీవులు, లడఖ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్ర భూభాగాలలో మాత్రమే ఉంది. ఇతర భూభాగాల్లో ఒక నిర్వాహకుడిని నియమించారు. వారు సాధారణంగా అధికారి లేదా కోర్టు రిటైర్డ్ జడ్జి. అయితే పంజాబ్ గవర్నర్ చండీగఢ్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రాధాన్యత జాబితాలో ఒక రాష్ట్ర గవర్నర్కు సమానమైన ర్యాంకును కలిగి ఉండరు. గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లను అధ్యక్షుడు 5 ఏళ్ల కాలానికి నియమిస్తారు. విషయాలు 1 ఎంపిక ప్రక్రియ, 1 అర్హతలు, 2 అధికారాలు మరియు విధులు, 2 కార్యనిర్వాహక అధికారాలు, 2 శాసన అధికారాలు, 2 ఆర్థిక అధికారాలు, 2 విచక్షణాధికారాలు, 3 ఆకస్మిక పరిస్థితి, 4 ఎమోల్యూమెంట్స్, 5 తొలగింపు, 6 చట్టపరమైన రోగనిరోధక శక్తి, ప్రభుత్వంలో పాత్ర యొక్క విశ్లేషణ, 8 కూడా చూడండి. 9 సూచనలు. ఎంపిక ప్రక్రియ. అర్హతలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 157 మరియు ఆర్టికల్ 158 గవర్నర్ పదవికి అర్హత అవసరాలను తెలుపుతున్నాయి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. గవర్నర్ తప్పక్ భారత పౌరుడు. కనీసం 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. పార్లమెంటు సభ లేదా రాష్ట్ర శాసనసభ సభలో సభ్యుడిగా ఉండకూడదు. లాభం యొక్క ఏ కార్యాలయాన్ని కలిగి ఉండకూడదు. అదే రాష్ట్రంలో నివసించేవారు కాదు. అధికారాలు మరియు విధులు. రాష్ట్ర వ్యవహారాల పరిపాలనలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం ఆమె ప్రమాణ స్వీకారంలో పొందుపరిచిన రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షించడం, రక్షించడం మరియు రక్షించడం గవర్నర్ యొక్క ప్రాథమిక పని. ఒక రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక మరియు శాసన సంస్థలపై ఆమె చర్యలు, సిఫార్సులు మరియు పర్యవేక్షక అధికారాలు ఆర్టికల్ 167సి, ఆర్టికల్ 200, ఆర్టికల్ 213, ఆర్టికల్ 355 మొదలైనవి రాజ్యాంగంలోని నిబంధనలను అమలు చేయడానికి ఉపయోగించబడతాయి. ఈ విషయంలో గవర్నర్కు అనేక రకాల అధికారాలు ఉన్నాయి. పరిపాలన, నియామకాలు మరియు తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు, శాసనసభకు మరియు రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే రాష్ట్ర శాసనసభ, విధానసభ లేదా రాష్ట్ర శాసన మండలి. విధాన పరిషత్. గవర్నర్ అభీష్టానుసారం విచక్షణ అధికారాలు చేపట్టాలి. కార్యనిర్వాహక అధికారాలు. రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అన్ని కార్యనిర్వాహక అధికారాలను గవర్నర్కు అప్పగించింది. రాష్ట్ర శాసనసభలో మెజారిటీ మద్దతుని పొందుతున్న ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ మంత్రుల మండలిలోని ఇతర సభ్యులను కూడా నియమిస్తారు మరియు ముఖ్యమంత్రి సలహా మేరకు వారికి దస్త్రాలు పంపిణీ చేస్తారు. గవర్నర్ యొక్క ఆనందం సమయంలో మంత్రుల మండలి అధికారంలో ఉంటుంది, కానీ వాస్తవ అర్థంలో శాసనసభలో మెజారిటీ పొందడం ఆనందం. రాష్ట్ర శాసనసభలో మెజారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నంతకాలం మంత్రుల మండలిని కొట్టివేయలేరు. గవర్నర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తాడు.
అతను లేదా ఆమె అడ్వకేట్ జనరల్ మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కూడా నియమిస్తారు. ఇది కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కూడా గవర్నర్ నియమిస్తారు, రాష్ట్రపతి తొలగించినప్పటికీ. హైకోర్టుల న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి గవర్నర్ను సంప్రదించి గవర్నర్ జిల్లా కోర్టుల న్యాయమూర్తులను నియమిస్తారు. అన్ని పరిపాలనలు అతని లేదా ఆమె పేరు మీదనే జరుగుతాయి. భారత రాజ్యాంగం ప్రకారం 1 లేదా 4వ తరగతిలో అతని లేదా ఆమె పదవీ కాలానికి సిబ్బందిని నియమించే అధికారం అతనికి లేదా ఆమెకు ఉంది. రాష్ట్ర గవర్నర్ తన కార్యాలయం వల్ల రాష్ట్రంలోని చాలా విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్. 1. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడడం మరియు అనవసరమైన రాజకీయ జోక్యం నుండి వారిని రక్షించడం గురించి ఛాన్సలర్ కార్యాలయం యొక్క గౌరవం మరియు నిష్పాక్షికత గవర్నర్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచుతుంది. యూనివర్సిటీ ఛాన్సలర్గా గవర్నర్ సెనెట్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తారు. విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల యొక్క ప్రతి భాగాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసే అధికారం గవర్నర్కు ఉంది. విచారణ ఫలితంపై తగిన చర్యలు అవసరం. వైస్ ఛాన్సలర్ నియామకాల కోసం ఛాన్సలర్ సెర్చ్ కమిటీని నియమిస్తాడు. గవర్నర్ డిగ్రీల వారెంట్ యొక్క సమ్మతిని అంగీకరిస్తాడు మరియు సెనెట్ సిఫారసుల ప్రకారం డిగ్రీ లేదా వ్యత్యాసాలను ఉపసంహరించుకుంటాడు. గవర్నర్ సెనెట్ ఆమోదించిన చట్టాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం మరియు సంబంధిత కమిటీల సిఫారసు ఆధారంగా విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను నియమిస్తారు. శాసన అధికారాలు. రాష్ట్ర అధిపతి రాష్ట్ర శాసనసభ ఉభయ సభల సమావేశాలను పిలిచి వాటిని ప్రోత్సహిస్తారు. గవర్నర్ రాష్ట్ర శాసనసభను కూడా రద్దు చేయవచ్చు. ఈ అధికారాలు అధికారికమైనవి మరియు గవర్నర్ ఈ అధికారాలను ఉపయోగించడం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలి సలహాకు అనుగుణంగా ఉండాలి. రాష్ట్ర శాసనసభను అసెంబ్లీ ఎన్నికల తరువాత మరియు ప్రతి సంవత్సరం మొదటి సెషన్ ప్రారంభంలో ప్రసంగించడం ద్వారా గవర్నర్ ప్రారంభిస్తారు, అంకితం చేయడానికి. ఈ సందర్భాలలో గవర్నర్ ప్రసంగం సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ కొత్త విధానాలను వివరిస్తుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ సమ్మతి ఇచ్చిన తర్వాతే చట్టంగా మారవచ్చు. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్ర శాసనసభకు తిరిగి ఇవ్వవచ్చు, అది డబ్బు బిల్లు కాకపోతే పునఃపరిశీలన కోసం. అయితే రాష్ట్ర శాసనసభ రెండవసారి గవర్నర్కు తిరిగి పంపిస్తే గవర్నర్ దానికి అంగీకరించాలి. రాష్ట్రపతికి కొన్ని బిల్లులను కేటాయించే అధికారం గవర్నర్కు ఉంది. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు మరియు గవర్నర్ ఒక చట్టాన్ని కలిగి ఉండటం అవసరమని భావించినప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్లను ప్రకటించవచ్చు. ఈ శాసనాలు దాని తదుపరి సమావేశంలో రాష్ట్ర శాసనసభకు సమర్పించబడతాయి. అంతకు ముందు ఆమోదించకపోతే రాష్ట్ర శాసనసభ పునర్నిర్మించబడిన తేదీ నుండి 6 వారాల కన్నా ఎక్కువ కాలం అవి చెల్లుబాటులో ఉంటాయి. 1. శాసనసభ్యులు ఇకపై ఆర్టికల్ 191లోని నిబంధనలను పాటించవద్దని ఎన్నికల కమిషన్ సిఫారసు చేసినప్పుడు రాష్ట్ర శాసనసభ సభలో సభ్యులని అనర్హులుగా ప్రకటించడానికి ఆర్టికల్ 192 కింద గవర్నర్కు అధికారం ఉంది. ఆర్టికల్స్ 165 మరియు 177 ప్రకారం గవర్నర్ అడ్వకేట్ జనరల్ను రాష్ట్ర శాసనసభ ఉభయ సభలకు హాజరు కావాలని కోరవచ్చు మరియు ఏదైనా చట్టవిరుద్ధమైన పనితీరు ఉంటే తనకు నివేదించవచ్చు. ఆర్థిక అధికారాలు. గవర్నర్ రాష్ట్ర బడ్జెట్ అయిన వార్షిక ఆర్థిక నివేదికను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడానికి కారణమవుతుంది. అతని సిఫారసు మినహా మంజూరు కోసం డిమాండ్ చేయరాదు. ఏదైనా ఫోర్హెన్సని ఖర్చులను తీర్చడానికి వారు రాష్ట్ర ఆకస్మిక నిధి నుండి అడ్వాన్స్ చేయవచ్చు. అంతేకాకుండా అతను రాష్ట్ర ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేస్తాడు. విచక్షణాధికారాలు. గవర్నర్ ఈ అధికారాలను ఉపయోగించవచ్చు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించనప్పుడు వీలైనంత త్వరగా మెజారిటీ కూటమిని కలిపే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే గవర్నర్కు విచక్షణ ఉంది. ఆయన అధ్యక్షుడి పాలన విధించవచ్చు. రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి రాష్ట్రపతికి లేదా అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆయన స్వయంగా నివేదికలు సమర్పిస్తారు.
అతను ఒక బిల్లుకు తన అంగీకారాన్ని నిలిపివేసి తన ఆమోదం కోసం అధ్యక్షుడికి పంపవచ్చు. ఆర్టికల్ 353 ప్రకారం అత్యవసర పాలనలో అధ్యక్షుడు ప్రత్యేకంగా అనుమతిస్తే మంత్రుల మండలి సలహాను ఆయన భర్తీ చేయవచ్చు. ఆకస్మిక పరిస్థితి 160, 356 మరియు 357 ఆర్టికల్స్ కింద రాష్ట్రపతి ప్రత్యేకంగా అనుమతించకపోతే రాష్ట్రపతి పాలన వంటి ఆకస్మిక పరిస్థితుల్లో గవర్నర్కు పాత్ర లేదా అధికారాలు లేవు. ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గం సలహా ఇవ్వకుండా గవర్నర్కు స్వయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి అనుమతి లేదు. రాజ్యాంగంలోని పార్ట్ వి యొక్క నిబంధనల ప్రకారం బాధ్యత వహిస్తుంది. ఎమోల్యూమెంట్స్. గవర్నర్ జీతం. తేదీ స్థాపించబడిన జీతం నెలకు 1 ఫిబ్రవరి 2018 3,50,000, 2019లో 3,80,000 లేదా $5,300 అమెరికన్ డాలర్లకు సమానం. మూలం 2. గవర్నర్కు లభించే వివిధ వేతనాలు, భత్యాలు మరియు అధికారాలను గవర్నర్స్ ఎమోల్యూమెంట్స్, అలవెన్సులు మరియు ప్రివిలేజెస్ చట్టం 1982 నిర్ణయిస్తుంది. 2. నెలవారీ జీతంతో పాటు ఉచిత అధికారిక నివాసం, ఉచిత గృహ సౌకర్యాలు మరియు రవాణాకు గవర్నర్కు అర్హత ఉంది. గవర్నర్ మరియు అతని కుటుంబానికి ఉచిత వైద్య హాజరు, వసతి మరియు జీవిత చికిత్స అందించబడుతుంది. 2. తొలగింపు. గవర్నర్ కార్యాలయం యొక్క పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు, అయితే దీనిని ముందే రద్దు చేయవచ్చు. గవర్నర్ పదవిలో ఉన్న అధ్యక్షుడి, సాధారణంగా దేశ ప్రధానమంత్రి సలహా మేరకు తొలగించడం. 3. సరైన కారణం లేకుండా గవర్నర్లను తొలగించడం అనుమతించబడదు. 4. ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైన మరియు మాలాఫైడ్ 5 అని కోర్టులు సమర్థించిన గవర్నర్ను తొలగించడం రాష్ట్రపతి యొక్క విధి. గవర్నర్ రాజీనామా. 3. భారత రాష్ట్రపతి, హైకోర్టు న్యాయమూర్తులు మరియు భారత సుప్రీంకోర్టు మరియు ముఖ్య ఎన్నికల కమిషనర్ మాదిరిగా కాకుండా అభిశంసనకు ఎటువంటి నిబంధనలు లేవు. చట్టపరమైన రోగనిరోధక శక్తి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ తన వివాదాస్పద పనులకు మద్దతుగా కోర్టులో సాక్ష్యమివ్వడానికి స్వచ్ఛందంగా అంగీకరించడం మినహా ప్రశ్నించడం కోసం గవర్నర్ని పిలవలేరు. అయితే గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు న్యాయస్థానాలు చెల్లవని ప్రకటించాయి. గవర్నర్ పాత్ర కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాస్తవాల ఆధారంగా ఈ కేసును కోర్టులు నిర్ణయిస్తాయి. రామేశ్వర్ ప్రసాద్ ఓట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా EI 24 జనవరి 2006 కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ గవర్నర్ను తన పదవీ కాలంలో విచారించలేము మరియు జైలులో పెట్టలేము. అతడు ఆమె పదవి విరమణ చేసిన తరువాత అతనిపై విచారణ చేయవచ్చు. న్యాయస్థానాలు ముందుగా ప్రకటించిన గవర్నర్ పదవీ కాలంలో చేసిన దోషుల కోసం పోస్ట్ 6. ఇప్పటి వరకు కోర్టులు తన నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినందుకు మరియు రద్దు చేసినందుకు ఈ గవర్నర్ పదవిలో కొనసాగడానికి అనుచితంగా రాజీనామా చేయలేదు. రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన కారణంతో కనీసం ఎటువంటి క్రిమినల్ కేసు కూడా మాజీ గవర్నర్లపై వారి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు శిక్షించబడుతోంది. అయితే గవర్నర్షిప్ కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాలు సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం, మాలాఫిడే, శూన్యమైన, అల్ట్రావైర్లుగా ప్రకటించాయి. మొదలైనవి. 7. ప్రభుత్వంలో పాత్ర యొక్క విశ్లేషణ. భారత రాష్ట్రపతి ఎన్నుకోబడ్డారు. గవర్నర్ను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. 8. అందుకే గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లను ఇన్కమింగ్ ప్రభుత్వం తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కారణాలు మరింత రాజకీయంగా ఉన్నాయి. గవర్నర్లకు పదం యొక్క భద్రత ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అయితే ఇది సాధారణంగా కట్టుబడి ఉండదు. 8. రాజకీయ పరిశీలకులు గవర్నర్షిప్ను ఖరీదైన వృద్ధాప్య గర్భాలుగా అభివర్ణించారు. ఇందులో గవర్నర్ పాక్షికంగా ఉండి ప్రజాదరణ పొందిన రాష్ట్ర నాయకులపై చర్య తీసుకోరు. 1984లో కాంగ్రెస్ సభ్యుడు రామ్ లాల్
టి. రామారావు ప్రభుత్వాన్ని తొలగించి నాదెండ్ల భాస్కర్రావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 31 రోజులు అనుమతించారు. 9. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం. కె. నారాయణం మరియు గోవా గవర్నర్ భారత్ వీర్ వాంచు యొక్క స్టేట్మెంట్లను రికార్డు చేయడానికి 2014 జనవరిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) యూపీఏ ప్రభుత్వం క్రింద కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రదించింది. 10. అగస్టా వెస్ట్లాండ్తో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో నారాయణం జాతీయ భద్రతా సలహాదారు మరియు వాంచు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చీఫ్గా ఉన్నందున వారి ప్రకటనలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డాయి. అగుస్టా వెస్ట్లాండ్తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే ముందు వారి అభిప్రాయాలు కూడా పరిగణించబడ్డాయి. ఏదేమైనా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తమకు రోగనిరోధక శక్తి ఉందని పేర్కొంటూ వాటిని పరిశీలించాలన్న సిబిఐ అభ్యర్థనను తిరస్కరించడం ద్వారా సిబిఐ దర్యాప్తును రద్దు చేసింది. 11. 2014 సార్వత్రిక ఎన్నికలలో యూపీఏ ఓడిపోయింది మరియు ఇన్కమింగ్ ఎన్డీఏ ప్రభుత్వ అనుమతితో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం. కె. నారాయణన్ ఒక క్రిమినల్ కేసులో పోలీసులు ప్రశ్నించిన మొట్టమొదటి గవర్నర్ అయ్యారు. ఇండియన్ 3,600 కోట్ల 2013 భారత హెలికాప్టర్ లంచం కుంభకోణంలో ఎం. కె. నారాయణన్ను సాక్షి అని సిబిఐ ప్రశ్నించింది. ఇదే కేసులో గోవా గవర్నర్ భారత్ వీర్ వాంచును ప్రశ్నిస్తామని సిబిఐ తెలిపింది. కేంద్రంలో అధికార పార్టీచే నియమించబడిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత అధ్యక్షుడిని తొలగించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తన రాజ్యాంగ విరుద్ధమైన పాత్రకు నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేశారు. ఎన్నుకోబడిన స్థానిక ప్రభుత్వం ఎటువంటి అధికారాలు లేని రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గవర్నర్, ఇండియా